యా అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు మరియు ఇతర వినియోగదారుల మన్ననలు పొందుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో చక్కని పురోగతి సాధించి ప్రగతి పదంలో ముందుకు సాగిపోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు ఆఖరి వరకు అంటే నిన్నటి వరకు చక్కటి ఓఆర్ 72% ఓఆర్ సాధించాము. గత సంవత్సరం ఇదే సమయానికి అంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఇంకా కొంత కోవిడ్ ప్రభావం ఉండటం వల్ల 60% మాత్రమే ఉండింది ఓఆర్. ఈ సంవత్సరం 72 సాధించాం. ముఖ్యంగా నాన్ టికెట్ రెవెన్యూ అంటే టికెటేదారు ఆదాయంలో కొత్త మార్గాలు అన్వేషించాలని కోవిడ్ టైంలో అయితేనేమి తర్వాత కూడా మేము అనేక ప్రయత్నాలు చేశాము. ముఖ్యంగా పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున కరెక్ట్ సంవత్సరం క్రితం డోర్ డెలివరీ విధానం కార్గోలో స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా కొద్ది ప్రాంతాలను స్టార్ట్ చేసి 5 కిలోల వరకే పార్సిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. తర్వాత కొద్ది రోజుల పాటు సక్సెస్ఫుల్గా నిర్వహించినాక ప్రస్తుతం అన్ని పాయింట్స్లో కూడాను మా కార్గో ఉన్నటువంటి మొత్తం 154 ప్రదేశాల్లో అన్నింటిలో కూడాను డోర్ డెలివరీ 50 కిలోల వరకు ప్రవేశపెట్టి చక్కటి ఫలితాలు సాధించాము. ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూలై 25 నుంచి ఆగస్టు 24 వరకు ప్రత్యేకంగా ఒక మాసోత్సవంలాగా నిర్వహించి డోర్ డెలివరీల మీద టార్గెట్ చేసి ప్రత్యేకంగా ప్రయారిటైజ్ చేసి 1,79,869 డోర్ డెలివరీలు అంటే సగటున రోజుకి 5,802 పార్సిళ్ళు డోర్ డెలివరీ కోసం బుక్ అయినాయి. ఇది గతంలో పోలిస్తే గత నెలల్లో చూసినట్లయితే రోజుకి 972 మాత్రమే పార్సిల్స్ బుక్ అయ్యాయి. అంటే సుమారుగా 500% పెరుగుదల జరిగింది. 972 పర్ డే, రోజుకి 972 ఉన్నట్టుగా కాస్త రోజుకి 5,802 డోర్ డెలివరీ పార్సిల్స్ ఈ ప్రత్యేకమైన మాసంలో మేము బుక్ చేయించగలిగాము. దీనికి అందరికీ సహకరించినటువంటి వినియోగదారులందరికీ, అలానే సంస్థ సిబ్బంది కూడాను, వారి కుటుంబ సభ్యులైతేనేమి వారైతేనేమి ఏదైనా పంపించాలనుకున్నప్పుడు అన్నీ కూడా డోర్ డెలివరీ ద్వారా ఆర్టీసీ డోర్ డెలివరీ విధానాన్ని ఎంచుకున్నారు. నేను కూడాను మా ఆఫీసర్లకి ఒక అడ్వైజరీ బుక్ లాగా పంపించాలని పూర్తిగా డోర్ డెలివరీ ద్వారా పంపించడం జరిగింది. అలానే అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా చేసినట్లయితే మంచి పురోగతి సాధించిన వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వారందరూ కూడా బాగా సహకరించారు. సిబ్బంది అయితేనేమి ప్రయాణికులు వినియోగదారులు అందరూ సహకరించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సమావేశం యాక్చువల్లీ మెయిన్గా చెప్పాలంటే దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం అయితే కార్గోలో మాకు అత్యధికంగా 122 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో విషయం ఏంటంటే మేము కోవిడ్ కారణంగా అద్దె బస్సుల వారికి కొంతమందికి కొంతకాలం వాళ్ళు బస్సులు ఆగిపోయినందువలన ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పీరియడ్ కూడా అయిపోవడం వల్ల మళ్ళీ వాటి స్థానాన కొత్త హైర్ బస్సులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము దానికి టెండర్స్ పిలవటం, 998 బస్సులు అంటే ఆల్మోస్ట్ 1000 బస్సులు కోసం టెండర్లు ఆహ్వానిస్తే మీరు కొంతమందికి తెలుసు మొదట్లో కొంచెం స్పందన తక్కువ వచ్చిన మాట వాస్తవం. స్పందన తక్కువ రావడానికి కారణం ఏమిటంటే
ఏపీఎస్ఆర్టీసీలో ఉండేటువంటి నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. రేటు తక్కువ రేటుకు వస్తేనే మేము తీసుకుంటాం. అంతేగాని ఒక్కోసారి కొన్ని మీడియా వర్గాల వారు కూడా ఉటంకించారు. అద్దె బస్సులు ఎవరి లాభం కోసం అని. పూర్తిగా ప్రయాణికులు ఆర్టీసీ లాభం కోసమే అద్దె బస్సులకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అరకొర స్పందన అన్నారు. అరకొర స్పందన అన్నదాన్ని తీసుకున్నట్లయితే మొదట టెండర్లు పిలిచినప్పుడు 998 రూట్లకి అడిగినప్పుడు ఒక్కో రూట్కి మల్టిపుల్ టెండర్స్ వచ్చినప్పటికీ పూర్తిగా ఖరారైన టెండర్లు 339. అది వస్తూనే మళ్ళీ మేము ఆగస్టు నెలలో మళ్ళీ మేము టెండర్స్ వేసాం. ఆగస్టు నెలలో మళ్ళీ టెండర్లు పిలిస్తే ఇప్పటికీ 156 దాదాపు ఖరారైనవి. ఎందుకంటారంటే 400 చిల్లర అంటే మొత్తం 800 చిల్లర బస్సులు పడినవి, టెండర్లు పడినాయి. అందులో మల్టిపుల్ పడినవి తీసేసినట్లయితే 410 బస్సుల వరకు రూట్ల వరకు టెండర్లు వేయడం జరిగింది. వాటిలో ఆ టెండర్ ప్రైసింగ్ అది చూసి గిట్టుబాటు అయ్యే ధర కన్నా తక్కువ అయితేనే, అంటే మేము అనుకున్న దానికన్నా తక్కువ అయితేనే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికి 156 ఆల్మోస్ట్ ఖరారైనవి. ఇంకొక 200 కావచ్చును. అంటే ఈ లెక్కన ఇది చూసినట్లయితే మనకి 600% పైన, అంటే 60% పైన టెండర్ బస్సులకి స్పందన వచ్చేట్టు. ఇంతకుముందు మనకు వచ్చిందల్లా 40% మాత్రమే ఆర్టీసీ బస్సులు మనం హైర్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ మేము వీటిల్లో 52 బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న కడప వెళ్ళినప్పుడు అక్కడ ఒక 30 బస్సుల దాకా లాంచ్ చేయడం కూడా జరిగింది. 52 బస్సులు ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీలైన త్వరలో ఇంకొక నెల రోజుల్లోపు ఈ స్పందన చూసి మళ్ళీ చేసి 998కి మొత్తం బస్సులు అంటే మేము అనుకున్న ఇన్ని కూడా సాధించడానికి ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా ఒక విషయం ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మేము పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ ఎంత అవసరమో సంస్థని సౌండ్ బిజినెస్ లైన్స్ మీద నడపడం కూడా చాలా చాలా అవసరం. అంటే పూర్తిగా ఒకరి కోసం ఇద్దరి కోసం బస్సు నడపడమో లేకపోతే నష్టాల్లో ఉండే విధంగా బస్సులు నడిపి మేమేం చేస్తాము బస్సు నడవట్లేదు బస్సు కష్టాల్లో ఉందనే బదులు జాగ్రత్తగా ఆలోచించుకొని నడపాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మాకు ఎప్పుడు కూడాను ఇతర ఎస్టీయూస్ అంటే మిగతా ఆర్టీసీలు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీసు, ఇతర ట్రావెల్ ఏజెన్సీస్ అంటే ఎయిర్ ట్రావెల్ కానీ వాళ్ళు కూడా వాళ్ళని మేము మార్గదర్శకంగా ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓయో విధానం ద్వారా హోటల్ రూమ్ బుక్ చేసుకుంటాం. కానీ ఓయో వాళ్ళకి ఒక్క రూమ్ కూడా ఉండదు, వాళ్ళ సొంత ఓన్ రూమ్ ఒక్కటి ఉండదు. అదేవిధంగా ఊబర్ ట్యాక్సీలు మనం బుక్ చేసుకుంటాం. వాళ్ళకి ఒక్క ట్యాక్సీ కూడా వాళ్ళ సొంత ట్యాక్సీ ఉండదు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఆధారిత యాప్ ద్వారా కోటాను కోట్ల బిజినెస్ చేయగలిగిన అవకాశం ఉంది అని తెలిసినప్పుడు మనం కూడా కొంతవరకు దాన్ని ఐటీని వినియోగించుకొని అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కొత్త బస్సులు, ఎందుకంటే హైర్ బస్సుల్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే కొత్త బస్సు మాత్రం పెట్టాలి. వాళ్ళు కొత్తగా కొన్ని చాసీ అన్నీ చూపిస్తారు, మాకు ఇన్స్పెక్షన్ చేశాక తెలుస్తుంది. ఆ విధంగా చేయడం వల్ల ప్రయాణికులకి ఖచ్చితంగా కొత్త బస్సు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వెండర్కి ఏంటో లాభం అంటే ఆర్టీసీ అని చెప్పడం వల్ల వాళ్ళకి పర్మిట్స్ వాళ్ళు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మా పర్మిట్ ద్వారా నడుపుతారు. బ్యాంక్ లోన్లు కూడా కొంత ఆర్టీసీకి ఇస్తున్నారు కాబట్టి కొంచెం వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది, తక్కువ రేటుకు వస్తాయి. మాకు కూడాను న్యూ బస్సు వచ్చే అవకాశం ఉంది. కొంత ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ తగ్గే అవకాశం కూడా మేము వాటికి మేము చూపుతూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫుట్బోర్డ్ దగ్గర రన్నింగ్ బస్సు కానీ లేదా కొంచెం స్లో అవుతున్న బస్సులో దిగటం లేదా ఎక్కటం చేస్తున్నప్పుడు కొంతమందికి ప్రమాదాలు జరిగినాయి. ఒకరిద్దరు మా సిబ్బందికి కూడా జరిగింది, కండక్టర్ కూడా జరిగినాయి, కింద పడితే కాలు దెబ్బ జరగడం అది. సో ఈ చిన్న యాక్సిడెంట్లు కానీ పెద్ద యాక్సిడెంట్లు కానీ దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా ఆటోమేటిక్ న్యూమాటిక్ డోర్స్ పెట్టాలని నిర్ణయించాం ప్రతి బస్సు కూడా. అది పల్లె వెలుగు బస్సు కానీ ఎక్స్ప్రెస్ బస్సు కానీ అంటే ఆల్రెడీ హై ఎండ్ బస్సులకి డోర్లు ఉంటాయి. పల్లె వెలుగు బస్సులు వాటికి ఉండవు. వాటికి కూడాను
మేము ఖచ్చితంగా న్యూమాటిక్ డోర్స్ పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఈ బస్సుల్లో పల్లె వెలుగు బస్సుకి ఎందుకంటే అది 2 డోర్స్ అంటే వెడల్పైనటువంటి ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి అక్కడ దానికి సుమారు ఒక బస్సుకి 15,000 చొప్పున ఖర్చు కావచ్చు అనుకుంటున్నాము. అది కూడా టెండర్ల ద్వారా వెళ్తాం మేము. అంటే సుమారు అంచనా చెప్తున్నాం మీకు. సుమారు ఆ బస్సుకి 2 డోర్లు పెట్టడానికి 15,000, మిగతా బస్సులకి సింగిల్ డోర్ అన్నట్లయితే ఒక 10,000 దాకా అవ్వచ్చు అనుకుంటాం. దీనికి సుమారుగా బస్సులన్నిటికీ మేము పెట్టించినట్లయితే రెట్రో ఫిట్టింగ్ ద్వారా పెట్టించినట్లయితే కనీసం 10 కోట్లు అవుతుంది అనుకుంటాం. అదైనా సరే ప్రయాణికుల సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో వారి భద్రత కోసం వీలైన త్వరలో దానికి కూడాను స్టెప్స్ తీసుకుంటున్నాము. ప్రస్తుతం మేము వేసినటువంటి MSTC 6 టెండర్స్లో వచ్చేటువంటి హైర్ బస్సులు అన్నింటికి కూడాను న్యూమాటిక్ డోర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా మేము పరిశీలించాం, అవి ఉన్నాయి. ఇప్పుడు మేము పెట్టేటువంటి బస్సులు మా సొంత బస్సులు కూడా అలానే హైర్ బస్సులు కూడా అవసరమైతే మేము పెట్టించడం జరుగుతుంది. ఈ ఖర్చు పెట్టైనా సరే ప్రయాణికుల భద్రత కోసం ఈ అమౌంట్ స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం. పోయిన సంవత్సరము పల్లె వెలుగు సిటీ బస్సుల్ని నవీకరించడానికి ఫేస్ లిఫ్ట్ చేయడానికి నిర్ణయించి 1,285 బస్సులు మేము ఫేస్ లిఫ్టింగ్ చేసాము. దానికి సుమారు 15 కోట్లు ఖర్చు అయింది. ఈ సంవత్సరం ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, అదేవిధంగా అల్ట్రా డీలక్స్ బస్సులు టార్గెట్ చేస్తున్నాం. అంటే జనరల్గా ఇప్పుడు మేము హై ఎండ్ బస్సుల్ని మంచి కండిషన్లో పెడతాం, కానీ మిగతా బస్సులకి అంత శ్రద్ధ చూపించట్లేదు అనేటువంటి ఒక అపవాదం ఉంది. దాన్ని చేయడం కోసం మేము ఈ సంవత్సరం టార్గెట్ చేశాము 1,100 బస్సుల్ని. అంటే అది 6-7 లక్షల కిలోమీటర్ల లోపున వాటిని మాత్రమే, ఎందుకంటే మరీ దాటిపోయిన వాటిని రిప్లేస్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటికి ఖర్చు పెట్టి ఉపయోగం లేదు. సో ఇంకా లైఫ్ ఉన్న బస్సులకి కొంత ఖర్చు పెట్టి నవీకరించి ఫేస్ లిఫ్ట్ చేసి ప్రజలకి ఇంకాస్త కొత్త బస్సు కొల్లేని బస్సులో కొత్త బస్సులాగా తయారు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ మధ్య మేము ఇందాక చెప్పినట్టు మార్కెట్ సర్వే చేసినప్పుడు కొన్ని చోట్ల నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్కి మంచి గిరాకీ ఉంది. సో మేము ఎప్పుడు ఆ గిరాకీని బట్టి వేరే సర్వీసుల వాళ్ళు ఎక్కడ లాభం పొందుతున్నారు అది చూసుకుంటూ అటువంటి సర్వీస్ని ఇంతకుముందు ఎప్పుడు మనకి ఏపీఎస్ఆర్టీసీలో నాన్ ఏసీ స్లీపర్ బస్ లేదు. సో ఈసారి మొన్న పెట్టినటువంటి హైర్ బస్సుల్లో నాన్ ఏసీ స్లీపర్ బస్సు కూడాను సుమారు 62 బస్సులకి మనం టెండర్స్ పిలిచాము. వచ్చినాయి ఇప్పుడు సుమారు 30 దాకా వచ్చినాయి ఇప్పుడు వరకు వాటిలో. అయితే దీంతో మనము ఒక ఇంపార్టెంట్ పోటీ ఒకటి నిర్వహించాము. దీని బ్రాండ్ నేమ్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి అదేవిధంగా సిబ్బంది నుంచి కూడా కోరటం జరిగింది. దానికి స్పందన 3,585 మంది మెయిల్ అయితేనేమి వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. 3,585 పేర్లు సజెస్ట్ చేస్తూ వచ్చినాయి. అందులో ఒక కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసి చూసినప్పుడు ఒక పేరు ఖరారు చేశాం, స్టార్ లైనర్ అని. స్టార్ లైనర్ అంటే స్లీప్, ట్రావెల్ అండ్ రిలాక్స్ అనేటువంటి పేరుతో స్టార్ లైనర్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ పేరు ప్రతిపాదించిన వారు శ్రీమతి సుమతి, వైఫ్ ఆఫ్ రెడ్డప్ప. ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ తిరుమల డైరీ, పలమనేరు వాస్తవ్యుడు. ఆయన భార్య పేరుతో ఆయన పెట్టారో లేదా ఆవిడే పెట్టిందో మొత్తం మీద ఇది చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడాము. వీలైనంత త్వరలో వారి హెడ్ ఆఫీస్కి పిలిచి క్యాష్ ప్రైజు సన్మానం చేయడం జరుగుతుంది. త్వరలో రాబోతున్న స్లీపర్ నాన్ ఏసీ స్లీపర్ బస్ పేరు, మా బస్ పేరు స్టార్ లైనర్గా ఖరారు చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే BOT ప్రాజెక్టులు 2003లో స్టార్ట్ అయితే కూడాను కొన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయి, కొన్ని సరి అయిన స్పీడ్లో జరగట్లేదు. అంటే చిన్న చిన్న లిటిగేషన్ అయితే ఇంకేదైనా జరుగుతూ ఉన్నాయి. అందుకోసం కొత్తగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టాం. ఎందుకంటే ప్రతి చోట BOT రాదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్కలి, ఇచ్చాపురం లాంటివి దూర ప్రాంతాలు అయితేనేమి, ఇంకా అట్లానే కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్ కొన్ని జిల్లాల్లో ఉన్నాయి. అక్కడ BOT ప్రాజెక్ట్ మా ఖాళీ స్థలం ఉంది, కానీ దాన్ని BOT ప్రాజెక్ట్ కింద ఇవ్వలేము, ఎవరు రావటం లేదు. ఎందుకంటే మా నిబంధనలు చాలా గట్టిగా ఉంటాయి. ఆ నిబంధనలు కొంచెం సడలించి ఎక్కువ మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు వచ్చే విధంగా కొంచెం సడలించాము. సడలించిన విషయాలు ఏమిటంటే కొన్ని ప్లేసులు ఖాళీ స్థలాలను మేము సెమీ పర్మనెంట్ ఆర్ టెంపరీ స్ట్రక్చర్స్ కట్టుకునే విధంగా. BOT ప్రాజెక్ట్ అయితే 33 సంవత్సరాలకి లీజ్కి ఇస్తాము, ఇది 15 సంవత్సరాలకి ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా అక్కడ 2 సంవత్సరాల పాటు కాల పరిమితి, అంటే ఫస్ట్ అప్రౌంట్ అమౌంట్ కట్టినాక 2 ఏళ్లలోపు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మేము 6 నెలలే పెడతాం, ఎందుకంటే ఎలా సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి. అదేవిధంగా లైసెన్స్ ఫీ కూడా తగ్గించాం బాగా. అంటే ఇంతకుముందు సుమారు అప్ఫ్రంట్ అమౌంట్ 7.5% ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటుంది, ఇప్పుడు 2.4% చేస్తున్నాం. సో ఈ విధంగా చేయటం ద్వారా మాకు ఖాళీ